పాపారావు గారు యాజ్ అ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్, అంటే నేను ఇందాక కూడా ఇప్పుడు ఇదే పాయింట్ ప్రొఫెసర్ గారిని అడుగుతున్నాను, అదే పాయింట్ మీకు కూడా అడుగుతున్నాను. జనరల్ గా ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన మార్కెట్లు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లీడ్ ని మేనేజబుల్ గా చెయ్యొచ్చు అని అంటారు. బట్ ఓకే, ఫలితాలు కరెక్ట్ గానే లీడ్ గా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మనకు ఉన్న సమాచారం ప్రకారం కూడా 58.2% ఓట్లు ఆయన సాధించినట్టు, హారిస్ కు 41.3% ఓట్లే పోలైనట్టు. అంటే డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్ లో కూడా కమలా హారిస్ వెనకపడ్డారు. అంటే ఇందులో మార్కెట్ మాయాజాలం ఏం లేదు కదా? మార్కెట్ కి ఉండదు సంబంధం. ఇప్పుడు ఇమీడియట్ గా మార్కెట్ ఏముండదు. కానీ నేను దీనిలో ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, అమెరికన్ సిస్టమ్ జనాల ఓట్ల మీద మాత్రమే ఆధారపడిన సిస్టమ్ కాదు. ఎలక్ట్రల్ కాలేజ్ అనేది ఒకటి ఉంది, దానిలో ఓట్లు కూడా చాలా కీలకం. అమెరికన్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్ సిస్టమ్, మనకు తేలిగ్గా అర్థం కాదు. కాబట్టి ఇవాళ వెన్స్డే ఇవాళ ఫలితం తేలదు. మీరు చూడండి, ఈ ఫలితం ఇవాళ తేలదు. దరిదాపు మరీ మార్జిన్ ఎక్కువ ఉంటే తప్పితే ఇది ప్రొలాంగ్ అయ్యే ప్రాసెస్. చాలా కాలం పాటు ఇది కౌంటింగ్లు, లిటిగేషన్ చాలా నడుస్తాయి అనేది మామూలుగా అందరికి ఉన్నటువంటి అవగాహన. కాబట్టి అదంతా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. రెండోది, మీరు అన్నట్టుగా ఇందాక వినోద్ కుమార్ గారు అన్నదానిలో ట్రంప్ కి మోడీకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి భారతీయులు అనుకూలంగా ఉంటారంటే ఆ ట్రంప్ గెలవాలనుకుంటారు. నేను ఐ డోంట్ థింక్ సో. నేను అలా అనుకోవటం. ఎందుకంటే ట్రంప్ కి మోడీకి సత్సంబంధాలు ఉన్నాయి సరే, కానీ ట్రంప్ కి మోడీకి సత్సంబంధాలు ఎందుకు ఉన్నాయి? ట్రంప్ కి మోడీకి గతంలో ఉన్న సత్సంబంధాలు ట్రంప్ ఏమన్నా మనకు అనుకూలంగా ప్రవర్తించడానికి ఉపయోగపడ్డాయా? గతంలో ట్రంప్ ప్రెసిడెన్సీలో చూస్తే H1 వీసాల విషయంలో భారతీయులకు చాలా ఇబ్బందులు వచ్చాయి. అలాగే అదే టైంలో మనం చూసుకుంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఉండేది. మనకు ఒక 600 పైగా గూడ్స్ మనం అమెరికాకి గతంలో 0% ట్యాక్స్ తో ఎక్స్పోర్ట్ చేయగలిగేవాళ్ళం. దాన్ని తీసేశాడు ట్రంప్ వచ్చి. అలాగే చాలా విషయాల్లో భారతదేశాన్ని ఆయన టారిఫ్ కింగ్ అని, అంటే విపరీతమైన పన్నులు వేస్తుంది మా ప్రొడక్ట్స్ మీద. ఈ హ్యార్లీ డేవిడ్సన్ బైకుల విషయంలో ట్రంప్ తో చాలా పెద్ద వివాదమే నడిచింది మనకి. అలాగే భారతదేశానికి ఆయన ఏమాత్రం అనుకూలంగా ప్రవర్తించిన దాఖలాలు ఏమి. నల్లమో చక్రవర్తి గారు కూడా ఇది కొంత మనకి ఇండియన్స్ కి ప్లస్ అని ఆయన అంటున్నారు కదా, మీరు కొంత డిబేట్ అవుతున్నారు. అంటే నేను ఉన్నాయి చెప్తున్నాను. నేను 1 by 1 ఫ్యాక్ట్స్ చెప్తున్నా, వేగ్గా చెప్తున్నాను. నేను చెప్పండి. ఇండియన్ ఎలా వేగ్గా చెప్పలేదు కదా నేను. హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ విషయంలో ఆయన చేసింది. అలాగే టారిఫ్ కింగ్ అని ఇండియాని భారతదేశాన్ని ఆయన అన్నది. అలాగే 600 అండ్ పైన ప్రోడక్ట్స్ మీద ఉన్న ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ తీసేసింది. H1B వీసాల విషయంలో పెద్ద తీవ్రమైనటువంటి చర్చ తెచ్చి దాని చేసింది. చాలా విషయాల్లో మీకు ఇట్లాంటివే కాదు. నేను ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు కొన్ని మిస్ అయినాయి. కానీ ఇంకా ఎన్నో స్టీలు అల్యూమినియం మీద మన ప్రోడక్ట్స్ మీద కూడా టారిఫ్ వేసింది. ట్రంప్ హయాంలోనే కదా. ట్రంప్ హయాంలోని ఇవన్నీ మనకు వ్యతిరేకంగా జరిగినాయి. అంటే మోడీ గారికి ట్రంప్ కి స్నేహం ఎందుకుందంటే, ట్రంప్ ఏదో భారతదేశానికి మేళ్లు అన్ని చేయటం వల్ల కాదు, మేలు చేయటం వల్ల కాదు. మోడీ కన్సర్వేటివ్, ట్రంప్ కన్సర్వేటివ్, ఇద్దరు కన్సర్వేటివ్ రైటిస్ట్ పార్టీలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సైనిహిత్యం అది. వీళ్ళిద్దరికి ఉమ్మడిగా ఉన్న బేసిస్ ఏంటంటే యాంటీ చైనా అనేది. చైనా అనేది సరే మనకి ఇబ్బందులు ఉన్నాయి చైనాతో భారతదేశానికి. మన ఇబ్బందుల దృష్ట్యా మనం అమెరికాతో క్లోజ్ గా ఉండాలనుకుంటున్నాం. అమెరికా సూపర్ పవర్ స్టేటస్ కి చైనా సవాల్ కాబట్టి వాళ్ళకు కూడా మనతో అవసరం ఉంది. ఇలా కాబట్టి మన మిత్రులు అంటారా? అంతే, శత్రువు ఉన్నాడు, ఉమ్మడి శత్రువు ఉన్నాడు కదా, అందుకని మనం మిత్రం అయ్యాం తప్పితే ట్రంప్ వల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు. ట్రంప్ వల్ల నష్టాలే జరిగినాయి. పైగా ట్రంప్ స్వయంగా ఒకసారి చెప్పాడు ఏమనంటే, ప్రపంచంలో ఏ దేశం సంగతి ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి తప్పితే ఎవరి సంగతి చూడరు. ఇక్కడ ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవటమే, నేను కూడా అంతే నా సంగతి చూసుకుంటానని చాలా క్లియర్ గా చెప్పాడు. అందుకని ఇక్కడ ఏదో మనం ట్రంప్ మనకి చేస్తాడు అనుకోవడం పొరపాటు. చాలా క్లియర్ గా ట్రంప్ కొన్ని విషయాల్లో అమెరికా ప్రయోజనాలనే ప్రధానంగా ముందుకు పెట్టుకుని పోతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా అంతే. అందుకనే కొంత అమెరికాలో బ్లూ కాలర్ వర్కర్స్ వీళ్ళంతా అమెరికాకి సరుకు ఉత్పత్తి రంగం పరిశ్రమల్ని మళ్ళీ తిరిగి తెస్తాడని, చైనా మీద టారిఫ్ వేసి ఆ విధంగా పరిశ్రమల వలసలను అరికడతాడని, అలాగే బయటకు వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి తెస్తాడని. అలాగే మనకి పెన్సిలిన్ లాంటి ఇంజక్షన్ ఏదో ఉంది కదా, అప్పుడు మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా మన మీద చాలా పెద్ద ఎత్తున ఆయన గొడవ బెదిరించినంతే చేశాడు. అది ఏదో మన ఇంజక్షన్ ఒకటి కోవిడ్ కి బాగా పనిచేస్తున్నారు, పనిచేయలేదు వేరే విషయం. కానీ సమ్ ఇంజక్షన్ అది అంటే ఒకటి ఇక్కడ మనం డిఫరెంట్ సిచ్యుయేషన్స్ చూసినప్పుడు మీరు అన్నట్టు